Hi viewers, welcome to our channel Teacher Director. In this video we are going to discuss about the fourth problem of third Roman exercise 3.2 page number 66. Pair of linear equations in two variables అనే చాప్టర్లో పేజ్ నెంబర్ 66 ఎక్సైజ్ 3.2 థర్డ్ రోమన్లో ఫోర్త్ ప్రాబ్లం మనం చేస్తున్నాం. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత అనే చాప్టర్లో భాగంగా తెలుగు మీడియం వాళ్ళకి పేజ్ నెంబర్ 67 థర్డ్ రోమన్ ఎక్సైజ్ 3.2 ఫోర్త్ ప్రాబ్లం చేస్తున్నాం. ఈ ప్రాబ్లం చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం పెద్ద ప్రాబ్లం కూడా. ఓకేనా, దీన్ని నేను తెలుగులో కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూద్దాం. ఓకే, ఏమన్నారంటే ద టాక్సీ ఛార్జెస్ ఇన్ ఏ సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ ఛార్జ్. ఓకేనా, ఫస్ట్ ఒక్కొక్క లైన్ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకో, జాగ్రత్తగా విందామండి. ద టాక్సీ ఛార్జెస్ ఇన్ ఏ సిటీ కన్సిస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్. ఒక సిటీలో ట్యాక్సీకి సంబంధించి ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఒకటి ఉంది. ఓకేనా, ఫిక్స్డ్ ఛార్జ్ సమ్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా, ఫిక్స్డ్ ఛార్జ్ ఉంది, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఫిక్స్డ్ ఛార్జ్ కాకుండా టుగెదర్ విత్, అది కాకుండా దాంతోపాటు ద ఛార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్. ఎంత దూరం అయితే ట్రావెల్ చేశారో అంత దూరానికి ఛార్జ్ కూడా ఉంది మళ్ళీ. ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers ద ఛార్జ్ పేడ్ ఈజ్ 105 rupees. అంటే ఫిక్స్డ్, ఒకసారి ఆటో ఎక్కి దిగితే 10 రూపాయలు అనుకుందాం. ఆటో ఎక్కి దిగితే 10 రూపాయలు కాకుండా వెళ్ళేటువంటి ప్రతి కిలోమీటర్కి 1 రూపాయి ఎగ్జాంపుల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో మనకు ఆటోలు ఉంటాయి. ఇక్కడ ఏమన్నారు, సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ ఛార్జ్. ఫిక్స్డ్ ఛార్జ్ 10 rupees అనుకుందాం. 10 rupees మీరు ఆటో ఎక్కి దిగితే 10 రూపాయలు ఇవ్వాల్సిందే. 10 రూపాయలు కాకుండా ప్రతి కిలోమీటర్కి 1 రూపాయి అనుకోండి. నేను ఇప్పుడు 1-2 kilometers ట్రావెల్ చేశా, అప్పుడు మనం ఎంత చెల్లించాలి? ఎక్కి దిగినందుకు 10 రూపాయలు ఫిక్స్డ్, 10 కాకుండా కిలోమీటర్కి రూపాయి కాబట్టి 2 kilometers ట్రావెల్ చేసాం. 1 kilometerకి రూపాయి, 2 kilometerకి 2 రూపాయలు. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? 12 రూపాయలు అవుతుంది. లేదు కిలోమీటర్కి 5 రూపాయలు అనుకోండి. 2 kilometers ట్రావెల్ చేస్తే ఈ ఒక 10, ఈ 2 kilometers కాబట్టి 2 5 10, టోటల్గా 20 రూపాయలు మనం ఇవ్వాల్సి వస్తుంది. అదే ఇక్కడ ఇస్తున్నాడు. ఏమన్నాడంటే 10 kilometers ట్రావెల్ చేసినప్పుడు ఛార్జ్ ఎంత అయింది? 105 అయింది, 105 rupees. అండ్ ఫర్ ద జర్నీ ఆఫ్ 15 kilometers ద ఛార్జ్ పేడ్ ఈజ్ 155 rupees. 15 kilometers దూరం ట్రావెల్ చేసినందుకు 155 రూపాయలు చెల్లించారు. వాట్ ఈజ్ ద ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత? అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్, 1 kilometerకి ఎంత? ఓకేనా, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే మనకు కావలసినటువంటి వాటిని మనం ఒకసారి చూద్దాం. తెలుగులో ఇదే క్వశ్చన్ తెలుగులో ఉంటుంది. ఒకసారి తెలుగు వర్షన్ ఎలా ఉందని చూద్దాం. ఒక నగరంలో ట్యాక్సీ ఛార్జీలు స్థిర ఛార్జీతో పాటుగా టుగెదర్ విత్ ఫిక్స్డ్ ఛార్జ్. ఓకేనా, ఫిక్స్డ్ ఛార్జ్ టుగెదర్ విత్ అని కదా, దాని స్థిర ఛార్జీతో పాటుగా ప్రయాణం చేసిన దూరమునకు ఛార్జీలు వసూలు చేస్తారు. ఎంత దూరం అయితే ట్రావెల్ చేశారో దానికి కూడా లెక్క కడతారు. 10 kilometers దూరానికి 105 రూపాయలు మరియు 15 kilometers దూరానికి చెల్లించిన ఛార్జీ 155 రూపాయలు. అయినా స్థిర ఛార్జీ విలువ ఎంత? కిలోమీటర్కి అయ్యే ఛార్జీ విలువ ఎంత? ఒక వ్యక్తి 25 kilometers ప్రయాణం చేస్తే అతను చెల్లించవలసిన మొత్తము ఎంత? ఒక వ్యక్తి 25 kilometers ట్రావెల్ చేస్తే హౌ మచ్ డస్ ద పర్సన్ హ్యావ్ టు పే ట్రావెలింగ్ ఆఫ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 kilometers. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయాలి. దాంతోపాటుగా 1 kilometerకి ఎంత ఎంత తీసుకుంటున్నారో తెలియాలి. ఫిక్స్డ్ ఛార్జ్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్, 1 kilometerకి ఎంత తీసుకున్నారో తెలియాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే హౌ మచ్ డస్ ఎ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ 25 kilometers. ఒక మనిషి ఆ ట్యాక్సీ ఎక్కి దిగినందుకు ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ ప్రతి కిలోమీటర్కి ఎంతో 25 kilometers, 25 ఇంటూ ప్రతి కిలోమీటర్కి ఎంతో దాన్ని మల్టిప్లై చేసి మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, సొల్యూషన్
సొల్యూషన్ ఇలా వేస్తాం చూడండి. లెట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ X రూపీస్ అనుకుందాం. ఫిక్స్డ్ ఛార్జ్ మనకు తెలియదు. ఎసిటీ కన్సిస్ట్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఛార్జ్. ఫిక్స్డ్ ఛార్జ్ ఎంతో మనకు తెలియదు. ఓకేనా, స్థిర ఛార్జ్ ఎంతో మనకు తెలియదు. దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. స్థిర ఛార్జ్ ఎంత అనుకున్నాం, X రూపీస్ అనుకుందాం. ఓకేనా, టుగెదర్ విత్ ద ఛార్జ్ పర్ డిస్టెన్స్ కవర్డ్. ఓకేనా, నెక్స్ట్ ఛార్జ్ పర్ కిలోమీటర్. ఒక కిలోమీటర్కి ఎంత అప్పుడు Y రూపీస్ అనుకున్నాం. ఇది రెండు మన అజంప్షన్. ఫిక్స్డ్ ఛార్జ్ X రూపీస్ అనుకున్నాం, ఛార్జ్ పర్ కిలోమీటర్ Y రూపీస్ అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నారంటే చూడండి, ఫస్ట్ కండిషన్లో మనకి ఏమన్నారంటే ఫర్ ద డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers ద ఛార్జ్ ఈజ్ 105. ఓకేనా, ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers ఛార్జ్ ఈజ్ 105 రూపీస్. 10 కిలోమీటర్ల దూరానికి ఛార్జ్ ఎంత అంటే 105 రూపాయలు. ఇప్పుడు వాడు ఏమంటాడు చూడండి, మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని జాగ్రత్తగా చూస్తే ట్యాక్సీ ఛార్జెస్ ఇన్ ఏ సిటీ కన్సిస్ట్స్ ఆఫ్. ఒక ట్యాక్సీ ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయంటే ఫిక్స్డ్ ఛార్జ్ టుగెదర్ విత్ ఛార్జ్ పర్ కిలోమీటర్. అంటే ఈ 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 10 కిలోమీటర్లు కాబట్టి కిలోమీటర్కి ఎంత ఛార్జీ Y ఈక్వల్ టు 105 రూపీస్. ఓకేనా, ఇది అర్థమవుతే తర్వాత కూడా అర్థమైంది. ఒక ట్యాక్సీ ఎక్కి దిగినందుకు ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 10 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు కాబట్టి ప్రతి కిలోమీటర్కి ఎంత Y రూపీస్ మనం అనుకుంది. పర్ కిలోమీటర్ Y రూపీస్. X ప్లస్ 10Y మొత్తం 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు డిస్టెన్స్ ఇది. ఓకేనా, 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు ఛార్జ్ ఎంత 105 రూపీస్. అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ 10 kilometers ఇంటూ Y రూపీస్ ఫర్ ఈచ్ కిలోమీటర్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నారు, డిస్టెన్స్ అండ్ ఫర్ ద జర్నీ ఆఫ్ 15 kilometers ద ఛార్జ్ ఈజ్ 155 రూపీస్. ఓకేనా, ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 kilometers ఛార్జ్ ఈజ్ 155 రూపీస్. సిమిలర్ 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు ఫిక్స్డ్ ఛార్జ్ X ప్లస్ 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు ఫిక్స్డ్ ఛార్జ్ X అండ్ 15 ఇంటూ ప్రతి కిలోమీటర్కి ఛార్జ్ ఎంత, ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈక్వల్ టు Y. ఎంత పే చేశారంటే 155 రూపీస్ పే చేశారు. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 2లో నుంచి X వాల్యూని మనం తీసుకుంటే ఆ X వాల్యూని ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, దేర్ ఫర్ దీంట్లో నుంచి X ఈక్వల్ టు, ఎందుకంటే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయమన్నారు. ఎలిమినేషన్ మెథడ్ అయినట్లయితే కనుక X క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్గా మనకు Y వాల్యూ వస్తుంది. ఓకేనా, X ఈక్వల్ టు 155 మైనస్ 15Y. ఇది X వాల్యూ మనకి. ఈ X వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ X ఈక్వల్ టు 155 మైనస్ 15Y ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో కనుక దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1లో X ప్లస్ 10Y ఈక్వల్ టు 105. X వాల్యూ ఎంత, 155 మైనస్ 15Y ప్లస్ 10Y ఈక్వల్ టు 105. ఓకే, ఇప్పుడు చూద్దామండి. 155ని అటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. మైనస్ 15Y ప్లస్ 10Y మైనస్ 5Y ఈక్వల్ టు 155ని ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే మైనస్ 155 అవుతుంది. 105 మైనస్ 155 దేర్ ఫోర్ మైనస్ 5Y ఈక్వల్ టు 105 మైనస్ 155 అంటే 50. ఓకే, దేర్ ఫోర్ మైనస్ 50 మైనస్ క్యాన్సిల్, 5 1s 5 10s. దేర్ ఫోర్ Y ఈక్వల్ టు 10. Y ఈక్వల్ టు 10 అంటే Y అంటే మనం అనుకున్నాం ఛార్జ్ పర్ కిలోమీటర్. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈక్వల్ టు 10 రూపీస్.
ఛార్జ్ పర్ కిలోమీటర్ వై ఈక్వల్ టు 10 రూపీస్ వై వాల్యూ వచ్చింది. ఇప్పుడు వై వాల్యూని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ కూడా వస్తుంది. దేర్ ఫర్ ఎక్స్ ఈక్వల్ టు వీ హ్యావ్ సబ్స్టిట్యూట్ వై ఈక్వల్ టు 10 y equal to 10 in x equal to 155 minus 5y 15y సారీ 155 minus 15y. ఇప్పుడు దీంట్లో y వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు 155 మైనస్ 15 ఇంటూ y బదులు 10 మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 155 మైనస్ 15 10s are 150. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 5 రూపీస్. ఎక్స్ అంటే మనం అనుకున్నాం ఫిక్స్డ్ ఛార్జ్. దేర్ ఫోర్ ఫిక్స్డ్ ఛార్జ్ ఈక్వల్ టు ఎంతమా 5 రూపీస్. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ. ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత వచ్చింది, పర్ కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారో వచ్చింది. ఇప్పుడు ఏమంటాడంటే హౌ మచ్ డస్ ద పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఆఫ్ ఎ డిస్టెన్స్ 25 కిలోమీటర్స్. 25 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు అతను ఎంత చెల్లించాలి అని అడుగుతున్నారు. ద చార్జ్ టు పే ఫర్ ద డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్. 25 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు అతను చెల్లించాల్సిన ఛార్జ్ ఎంత అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ ఛార్జ్ పర్ కిలోమీటర్. ఓకేనా, అది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ ఛార్జ్ పర్ కిలోమీటర్. 25 కిలోమీటర్స్కి అతను చెల్లించాల్సిన మొత్తం ఎంత అంటే దేర్ ఫోర్ ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ ఛార్జ్ పర్ కిలోమీటర్. ఈ 25 కిలోమీటర్స్ చెల్లించాల్సింది ఏంటంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత 5 రూపీస్ ప్లస్ ఛార్జ్ పర్ కిలోమీటర్. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశారు, 25 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు. ఒక్కొక్క కిలోమీటర్కి ఎంత ఛార్జీ 10 రూపీస్. దేర్ ఫోర్ 5 ప్లస్ 25 10s are 250 విచ్ ఈక్వల్ టు 255 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. 255 రూపీస్. ఓకేనా, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే.